హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. దేవుడిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతది కదా! పాండవులు మాయాజూజమాడి ఓడిపోయారు కదా! ఓడిపోయి 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు పాండవులను అన్యాయంగా ఓడించేశారు అని రాజ్యంలో ప్రజలు, పండితులు, పంతులు వీళ్ళందరూని వీళ్ళెనకాలే బయలుదేరారు. బయలుదేరితే అప్పుడు ధర్మరాజు అన్నాడు, "వద్దు, మీరక్కడికి రాకండి. మీరు మాతో కష్టాలు పడొద్దు" అని చెప్పి ప్రజలందరినీ ఊరడించి పంపేశాడు. కానీ పండితులు మాత్రం మేమెళ్ళము అని చెప్పి పాండవుల వెనకే వచ్చేస్తారు. వచ్చేస్తేని ధర్మరాజు అనుకుంటాడు, అయ్యో! నా దగ్గర ధనం ఉంటే వీళ్ళందరినీ పోషించుదును. కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదే అని బాధపడుతుంటే, ధర్మరాజు స్నేహితుడు ఒక రాజు వచ్చి, ధర్మరాజా, నువ్వెందుకు ధనం కోసం ఆలోచిస్తున్నావు? ధనం వల్ల కోపం, క్రోధం, ఆశ, కోరిక ఇవన్నీ పుడతాయి. కాబట్టి నువ్వు సూర్యభగవానుడిని ధ్యానం చేసి ఆయన్ని మెప్పించు. ఎందుకంటే సూర్యభగవానుడు అందరికి అన్నం పెడతాడు. కాబట్టి ఆయన్ని ఆరాధించు అని చెప్తేని ఆయన కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు చేస్తేనే సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇస్తాడు. దాంట్లోని ఎంత అన్నం తీసినా మళ్ళీ అన్నం వస్తూనే ఉంటది. అలాగా 12 సంవత్సరాల అరణ్యవాసంలో పండితులందరికీ అన్నదానాలు, వచ్చిన వాళ్ళకి కూడా అన్నదానాలు చేస్తూ ఉన్నారు. అదే కొంత డబ్బు ఎవరైనా స్నేహితుడు ఎవరైనా ఇచ్చారనుకో, అది అయిపోగానే మళ్ళీ డబ్బయిపోయింది ఎలాగా అని ఆలోచనొస్తది. అదే దేవుడిని మెప్పించడం వల్ల అక్షయ పాత్ర. అందులో తీసి కొలదికి వస్తూనే ఉంటది. దేవుడు మహిమ. మనం ఎప్పుడూ ప్రశాంతంగా దేవుని స్మరించుకుని, స్వామి నేను ధర్మబద్ధంగా కోరుకుంటున్నాను, అది నాకు సమర్పించు అని కోరుకున్నాం అనుకోండి, అది ఎంతటిదైనా సరే మనకి ఇవ్వాలనుకుంటే దేవుడు వెంటనే ఇచ్చేస్తాడు. లేదు మనం స్వార్థంగా కోరుకున్నామనుకో అది ఎప్పటికీ జరగదు. అలా 12 సంవత్సరాలు పూర్తయిన తరువాత వాళ్ళందరికీ నమస్కరించి 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. మేము బయలుదేరుతున్నాము. మీరు మా వెంట రాకూడదు కదా! అని వాళ్ళకి నమస్కరించి బయలుదేరారు పంచపాండవులు ద్రౌపదితో కలిపి. పాండవులు మాయాజోజం ఆడడానికి కారణం ఏంటి? ఆశ, కోరిక. ఆళ్ళు ఉన్న ఇంద్రప్రస్థానం వచ్చేది అది చాలా సుందరంగా ఉంది. వాళ్ళంత వైభవంగా ఉంటే నేను చూడలేకపోతున్నానని దుర్యోధనుడి కోరిక, ఆశ వల్ల వచ్చింది ఈ కష్టమంతా. ఎప్పుడూ ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఎప్పుడూ ప్రశాంతంగా మనం ఉంటే దేవుడు మనల్నే చూస్తాడు.